మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ పూట ఒక శ్రేష్టమైన సందేశాన్ని మనం విందాం. ఆ వాక్యం ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమ గీతముల గ్రంథం 3వ అధ్యాయం 7, 8, 9 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. ఇదిగో, సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పనివారు, వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గం ధరించి వచ్చుచున్నారు. లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడును. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగం అలంకరించిరి. చాలు, అందరు వినండి. ఇక్కడ ఈరోజు అంశం పేరు ఏమిటంటే, మంచం యొక్క ఆత్మీయత. చెప్పండి, చెప్పండి. మంచం యొక్క ఆత్మీయత. ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఒక ఆయన ఉన్నాడు కదండి. ఆయన ఒక గొప్ప రాజుగా ఉన్న దినాల్లో ఆయన కింద ఎంతోమంది పనివారు ఉన్నారు, ఎంతోమంది ఆయనకి భార్యలుగా ఉన్నట్లుగా కూడా లేఖనంలో రాయబడి ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన అవసరం ఏమిటంటే, సొలొమోను ఒక మంచం చేయించుకున్నాడంట. ఏం చేయించుకున్నాడండి? మంచము. ఎందుకు మంచము అవసరము మనుషుల కంటే? చెప్పండి, మీరు చెప్పండి. మిమ్మల్ని అడిగితే మంచం ఏం చేస్తారమ్మా అంటే మీరు ఏం చెప్తారు? అయ్యా, మంచం మాకు ఏం అవసరం అంటే పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అంటారు. అక్కడ వరకు మనకు తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఈ మంచం యొక్క శ్రేష్టత, మంచంలో దాగి ఉన్న కొన్ని ఆత్మీయతలు మనం ఈ పూట ధ్యానం చేద్దాం. ఎంతసేపు ఉన్న మనిషి మంచాన్ని చేయించుకుంటాడు, ఆ మంచం మీద పడుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, విశ్రాంతి తీసుకుంటారు. కానీ ఈ మంచంలో ఏముంది, ఈ మంచానికిలో ఉండే ఆత్మీయత ఏమిటి అని మనము ఎప్పుడైనా లోతుగా ఆలోచించామా? లేదు కదా. అయితే ఇక్కడ సొలొమోను ఒక మంచం చేయించుకున్నాడంట. ఆ మంచం ఎట్లా చేయించుకున్నాడు తెలుసా? ఎట్లా చేయించుకున్నాడో తెలుసా? మనమైతే ఎట్లా మంచం చేసుకుంటామంటే, చెప్పండి, అన్ని రకాల మంచాలు ఉన్నాయమ్మా చెప్పండి. కొంతమంది ఇనుప మంచం చేయించుకుంటారు, ఇంకొంతమంది తాడుతో అల్లే మంచం చేయిస్తారు, ఇంకొంతమంది నార, వారితో కలిపిన మంచాలు, రకరకాల మంచాలు. మానవుడుగా మనం ఈ రకమైనటువంటి మంచాలు చేయించుకుంటాం. కానీ సొలొమోను చేయించుకున్న మంచం ఎట్లాంటిదంటే, ఒకటి, దాని స్తంభాలు చేయించుకున్న ఆ మంచం యొక్క స్తంభాలు ఎట్లున్నాయంటే వెండితో చేయించుకున్నాడంట. దేనితోనంట? వెండి దేనికి సాదృశ్యము? వెండి దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యం. ఇంకా అక్కడ ఏం చేయించుకున్నాడు? ఎట్లా? దాని పాదములు స్వర్ణమయం అంటే బంగారం. అంటే స్తంభాలు వెండితో చేయించాడు, పాదములు, దానికి మంచానికి పాదములు ఎట్లా చేయించాడు? దేనితోనంటే బంగారుతో. బంగారం దేనికి గుర్తుగా ఉంది? విశ్వాసానికి గుర్తు. ఇంకా అక్కడ దాని మెత్తలు ఎట్లా చేయించుకున్నాడు? ధూమ్రవర్ణ వస్త్రము. అంటే దాని అర్థం ఏమిటంటే రాజరికం. మూడవదిగా ఏముంది దాంట్లో? రాజరికం. ఇంకా అక్కడ యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగం ఎట్లా అలంకరించారంటే ప్రేమతో. ఎట్లంట? ప్రేమతో. అంటే అక్కడ 4 విషయాలు మనం చూస్తాం. ఒకటి, వెండితో చేయించుకున్నాడు. 2, బంగారుతో చేయించుకున్నాడు. 3, ధూమ్రవర్ణ వస్త్రాలు ఆ మంచానికి ఉన్నాయి. 4వది ప్రేమ. అంటే ఇక్కడ వెండి అనేది విమోచనకి సాదృశ్యం, బంగారం అనేది విశ్వాసానికి సాదృశ్యం, ధూమ్రవర్ణ వస్త్రము అంటే రాజరికానికి సాదృశ్యం, 4వదిగా ప్రేమ. అంటే ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలంటే
ఈ 4 రకాలుగా ఆ మంచంలో ఉన్నాయి. ఆ దినాల్లో సొలొమోను ఎట్లా పడితే అట్లాగా మనం మంచాలు చేయించుకున్నట్లుగా ఆయన చేయించుకోలేదండి. ఎందుకంటే ఆయన రాజు కదా ఆ దినాల్లో. ఆ రాజుగా ఉన్న ఆయన ఆ బంగారుతోనూ వెండితోనూ ఆ మంచాన్ని చేయించుకొని ఆ దినాల్లో ఆ మంచం మీద విశ్రాంతి తీసుకున్నట్లుగా లేఖనములు రాయబడి ఉంది. అయితే దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్ని మంచాలు చేయించుకుంటాం కదా. నీవు ఎంత బంగారంతో మంచం చేయించుకున్నా, ఎంత వెండితో మంచం చేయించుకున్నా, మానవుడుగా దేనికి వాడుకుంటాడో తెలుసా మంచాన్ని? ఎంతసేపు ఉన్న పాపానికి వాడుకుంటాడు. కానీ ఇది మంచం, బంగారు మంచం, ఇది వెండి మంచము, దీన్ని ఎక్కడైనా పైన పెట్టి రోజు దీనికి దండం పెడదాం అనుకుంటాడా? అనుకోరు. ఎందుకంటే మంచములో ఎంత ఆత్మీయత ఉన్నా ఆ మంచాన్ని దేనికి వాడుకుంటారు మనుషులుగా? పాపానికే వాడుకుంటారు. ఎంతసేపు ఉన్న ఈ మంచం మనకు ఒక పనిముట్టుగా వాడుకుంటున్నారు. కానీ దాంట్లో ఎప్పుడైనా ఈ మంచం ఇది దీంట్లో ఉండే ఆత్మీయత ఏమై ఉందో అని మనుషుడు ఈరోజు కొంత ఆలోచన చేయట్లేదండి. అయితే దేవుని బిడ్డలారా వినండి, ఒక 3 రకాల మంచాల గురించి చెప్పి నేను ముగిస్తాను. మానవుడు ఎంతసేపు ఉన్న మంచము అనేది పాపానికి వాడుకుంటున్నాడు, కానీ ఆత్మీయత చూడట్లేదు. ఈ మంచంలో ఉన్న దాగిన ఆత్మీయత ఏమిటయ్యా? ఆ మంచానికి కూడా ఆత్మీయత ఉందా? మనకైతే హృదయం ఉంది, మనకైతే కాళ్ళు చేతులు ఉన్నాయి, మనకైతే మనసు ఉంది, మనకైతే నోరు ఉంది, మనకైతే కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నోటితో చెప్పాల్సినటువంటి మాటలు నోటితో చెప్తాం, చూడాల్సినటువంటివన్నీ చూపుల ద్వారా కళ్ళతో చూస్తాము. ఏమండి, ఏ అవయవంతో ఎలాంటి పని చేయాలో దేవుడు మనకిచ్చాడో అట్లా పని చేస్తాం. కానీ ఈ మంచానికి కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నది మాట్లాడుతుందండి. నా ముందు నువ్వు పడుకోవద్దు అంటదే అన్నది కదా. ఎందుకంటే నీవు ఎలాంటి మంచం చేసుకున్నా నువ్వు పాపానికి వాడుకుంటావని దానికి తెలుసు. ఎందుకంటే అది సృజింపబడింది మానవునికి ఉపయోగపడాలనే అది పడింది. కానీ మానవుడు కూడా ఆయన అవసరతను కొరకు తీరాలనే ఆ మంచాన్ని చేయించుకుంటారు, కానీ వేరొక దానికి కాదు కదండి. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట నేను మీకు అందిస్తాను. ఈ మంచములో దాగిన ఆత్మీయత ఏమిటి? ఈ మంచము బైబిల్లో అనేక రకరకాల మంచాలు ఉన్నాయి కదా. ఒక్కొక్క మంచము ఏం చేసింది, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడిందో ఒక 3 రకాల మంచాల గురించి చెప్పి నేను ముగిచ్చేస్తానండి. మొదటి రకమైన మంచం ఏమిటంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనిషిని మంచం మీద మోసుకొని వాని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి, కానీ జనులు గుంపు కూడి ఉండునందున వాని లోపలికి తెచ్చుటకు వల్లపడకపోయాను గనక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మంచము కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. చాలు. ఇక్కడ ఒకసారి వినండి, ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ ఒక రకమైన మంచం ఏమిటంటే, ఓ పక్షవాయువు కలిగినటువంటి ఒక రోగి ఉన్నాడండి. పక్షవాయువు వ్యాధి అంటే ఏమిటి? కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తి. ఈ కాళ్ళు చేతులు పడిపోయిన వ్యక్తిని ఎక్కడ పెట్టారు? మంచం మీద పడుకోబెట్టారా, కింద పడుకోబెట్టారా? మంచం మీద పడుకోబెట్టారు. కాళ్ళు చేతులు బాగున్నంత వరకు ఆయన కింద పడుకున్నాడో, లేచి తిరిగాడు, మొత్తానికి పని చేసుకున్నాడు, అన్నీ చేసుకున్నాడు. కాళ్ళు చేతులు ఎప్పుడైతే ఆయనకు పడిపోయాయో, పక్షవాయువు అనే వ్యాధి ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో, వెంటనే అతను మంచం మీద పడుకోబెట్టారంట. పడుకోబెడితే చాలా కాలం నుంచి మంచం మీద పడుకుంటున్నాడు. మంచం మీద పడుకున్నవాడు లేవలేడు, నడవలేడు, పని చేసుకోలేడు. కానీ ఇతనికి మాత్రం ఆ ఇంట్లో ఉండేవారు సేవ చేస్తున్నారు. నోరుంది కదా, అది మనుషులు బతకాలంటే నోట్లోకి నీళ్ళు పోసేవాళ్ళు, అన్నం పెట్టేవారు, తినిపించేవారు. ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ ఉన్నా కూడా వ్యర్థమైపోయింది. ఎంతకాలం ఆ మంచం మోసుకున్నాడు, మంచం మీదే ఉన్నాడు. ఒకసారి యేసుప్రభు వారు ఆ ప్రాంతానికి వచ్చాడండి. ఆయన చూశారు యేసుప్రభు వచ్చాడని తెలుసుకొని ఏం చేశారు తెలుసా?
ఈ పక్షవాయువుతో బాధపడుతున్న ఈ వ్యక్తిని బాగుపడాలని కోరుకొని ఇప్పుడు మంచం మోయాలంటే కూడా ఎంతమంది అవసరం చెప్పండి? ఎంతమంది అవసరం అండి? నలుగురు ఉండాలి. ఆ మూల మంచానికి 4 మూలలు ఉంటాయి కదా, ఆ 4 మూలలు మోసుకొని నలుగురు మనుషులు ఏం చేశారు తెలుసా? ఆ పక్షవాయు వ్యాధితో బాధపడుతున్న అతన్ను యేసు ప్రభు ఉన్న చోటును మోసుకొని వచ్చారు. మోసుకొని వస్తే అప్పుడు ఒక ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆ ఇల్లంతా మనుషులందరితో నిండిపోయింది. కానీ వీళ్ళ విశ్వాసం ఏమిటంటే, ఇక్కడ విచిత్రమైన మాట ఏమిటంటే, ఈ వ్యాధితో బాధపడుతున్న అతనికి విశ్వాసం లేదు బాగుపడాలని. మరి ఆయన బాగుపడాలని ఎవరికి విశ్వాసం ఉంది? ఆ మంచాన్ని మోసుకొస్తున్న నలుగురికి. ఈరోజు నేను మీకు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? బైబిల్ ఏమంటే తెలుసా? నీ విశ్వాసమే నిన్ను. కానీ ఒక మనిషి బాగుపడాలంటే నీకు విశ్వాసం ఉండాలి, నీవు బాగుపడాలని ఇంకా 10 మందికి విశ్వాసం ఉండాలంటే, కొన్నిసార్లు దేవుడు నీ జీవితంలో బాగు చేయాలంటే నీ విశ్వాసాన్ని చూసి కూడా బాగు చేస్తాడు. నీకు విశ్వాసం బాగుపడాలని నీకు విశ్వాసం లేకపోయినా నీ ఇంట్లో వారి విశ్వాసాన్ని బట్టి కూడా నిన్ను బాగు చేస్తాడు. ఈ నలుగురు యొక్క మనుషులు అతను మోసుకొని వచ్చారండి. ఆ ఇల్లంతా ప్రజలతో నిండిపోతే వీరికేం ఆశ తెలుసా? వెంటనే వీడు బాగుపడాలి. మరి యేసుప్రభు వారు మా ప్రాంతానికి వస్తారో రారో, మరి ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎన్నాళ్ళకి వస్తాడో, అసలు ఉంటాడో ఉండడో అని వీరు చూడండి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారండి. చేసుకొని ఏం చేశారు తెలుసా? ఎట్లయినా సరే యేసుప్రభు ఎదుట ఇతన్ను పెట్టాలి, బాగు చేస్తాడు యేసుప్రభు వారని. ఆ ఇల్లు ఎట్లాంటిదంటే మిద్దె ఇల్లు కాదండి, ఆ ఇల్లు పెంకులిల్లు. పెంకులిల్లు చూసారా లేదా? పెంకులిల్లు చాలా ఇల్లు ఉన్నాయి, ఈ మధ్యల కాలం కనబడట్లేదు. కానీ ఇప్పుడంతా ఆర్సీ బిల్డింగ్లు కడుతున్నారు. ఆ దినాల్లో పెంకులిల్లు ఉండేవి చాలా. వీళ్ళు ఏం చేశారంటే ఆ పెంకులిల్లు ఎక్కి ఒక్కొక్క పెంకు తీసి పక్కన పెట్టేశారండి. అప్పుడు వీళ్ళు చూడండి ఆ మంచానికి తాళ్ళు కట్టి ఆ ఇంటి మీద నుంచి పైనుంచి యేసుప్రభు ఉన్న చోటు కిందికి దింపారంట. దింపినప్పుడు యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు తెలుసు? అక్కడ కింద చదవండి 20వ వచనం. ఆయన వారి విశ్వాసము చూచి, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులు పరిచయులు దేవదూషణం చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకున్న సాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నావని చెప్పుట సులభమా? నీవు లేచి నడువమని చెప్పుట సులభమా? అయితే పాపములు, గట్టిగా చదువు, అయితే పాపములు క్షమించు మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, పక్షవాయువు గల వానిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని వానితో వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహింపరచుచూ తన ఇంటికి వెళ్ళిన. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా ఇంకోసారి చెప్పండి హల్లెలూయా. ఇక్కడ చూడండి యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరు మోసుకొచ్చారు? అతను మంచం కదా, మంచం మీద పడుకున్న అతను నలుగురు మోసుకొచ్చారు. అంటే మంచం మోసుకొని వచ్చింది ఆయన. యేసు ప్రభు దగ్గర ఎప్పుడైతే దించారో యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ముందు అసలు అతనికి ఎందుకు ఆ రోగం వచ్చింది? ఈరోజు కూడా మనుషులకు రోగాలు ఎందుకు వస్తాయి? మీకు చాలాసార్లు చెప్పాను కదా, మనుషులకు ఒక 4 రకాల రోగాలు వస్తాయని. 4 రకాలుగా. ఒకటి దేవుడు పెట్టే పరీక్ష కొరకు వచ్చే రోగాలు. రెండవది సాతాను పెట్టే రోగాలు. మూడవది మనకు మనం తెచ్చుకునే రోగాలు. నాలుగవది ఏమిటంటే ఇంకొకరికి మానసిక రోగాలు ఉంటాయి. ఏమి లేకపోయినా కొంతమంది మానసికంగా కృంగిపోతుంటారు. మనోవ్యాధికి మందు, ఏ రోగం వచ్చినా మందు దొరుకుతుందేమో, కానీ మనిషికి ఆ మనోవ్యాధి ఉంటే ఆ వ్యక్తికి ఏముండదు తెలుసా? రోగం బాగుపడలేడు. మనోవ్యాధి ఉన్నవారికి మందు లేదు. మరి ఏది మందయ్యా అంటే నీ ఆలోచనలు నీలో కంట్రోల్లో ఉన్నప్పుడే నీకు మందు. చూడండి ఇప్పుడు ఈ వ్యక్తికి ఎందుకు కాలు చేతులు పడిపోయాయి? ఎందుకు రోగం వచ్చింది?
ఊరుకురికి వస్తాయి రోగాలు? కాదు కదా. ఈ వ్యక్తికి ఎందుకు వచ్చేది తెలుసా? కాళ్ళు చేతులు ఎందుకు పడిపోయేది తెలుసా? ఈ వ్యక్తికి ఎందుకు పడిపోయాయంటే పాపం చేసి 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 ఆ పాపం అనేది ఎక్కువైపోయినప్పుడు, పాపం పండిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వ్యక్తికి కాళ్ళు చేతులు పడిపోయి రోగం పెట్టాడు. అందుకే అప్పటి నుంచి ఆ వ్యక్తి అదే మంచం మీద పడుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆ మంచం మీద పడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూసి ఏమన్నాడు తెలుసా? ఊకనొచ్చు కదా, యేసు నామములో లేచి నడు అనొచ్చు కదా. మరి ఎందుకంటలేదంటే ఏమన్నాడు తెలుసా? అక్కడ నీ పాపములు, అంటే ఏం చేసినట్టు ఆయన? అంటే పాపం లేని వాడినైతే, పరిశుద్ధునైతే నువ్వు పరిశుద్ధుడు, నువ్వు నీతిమంతుడు అని అనేవాడు. కానీ ఆ వ్యక్తి ఏం చేసి రోగం తెచ్చుకున్నాడంటే పాపం చేసి. మీరు అనొచ్చు, అయ్యా పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు కూడా రకరకాలు ఉన్నాయి. దేవుని సన్నిధికి క్రమంగా వెళ్ళకపోవడం కూడా పాపమే, ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే, ఆజ్ఞ అతిక్రమించడమే పాపము, మాట వినకపోవడం కూడా పాపము. ఏమండి, రకరకాల పాపాలు కొన్నిసార్లు మనం అనుకుంటాం, తాగితే, దొంగతనం చేస్తే, అవిచారం చేస్తే ఇట్లాంటి పాపాలని. అవి కాదు నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది అవుట్లను చేయరు. కానీ చిన్న చిన్న పాపాలంటే ఇంకా క్రమక్రమంగా మందిరం రాకపోవడం, ప్రార్థన చేయకపోవడం, ఇంకా రకరకాల మేలైనది చేయి ఎరిగిని ఉండు, చేయని వానికి ఏం కలుగుతుందంట? పాపం. మేలైనది చేతనైనప్పుడు నువ్వు చేయాలి కదా అని వాక్యం అంటుంది, కానీ చేయకపోవడం కూడా పాపమే అని వాక్యం అంటుంది. దేవుని బిడ్డలారా, నిజమే. ఈరోజు చాలామంది పాపాలంటే ఏదో అనుకుంటారు, కానీ చిన్న చిన్న పాపాలు కూడా ఉన్నాయి. ఆ పాపాలను బట్టి కొన్నిసార్లు మనం కూడా ఏమండి ఏదో ఒక బలహీనత మనలో ప్రవేశిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తికి ఆ పాపాలు చేసి 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 ఆ రోగం తెచ్చుకున్నాడండి. వెంటనే యేసుప్రభువు వారు అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నువ్వు నడు అన్నాడు. వెంటనే లేచాడంట. దిక్కున లేచి ఇంటి నుంచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడేమో మంచం మోసుకొని వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం మోసుకుపోతున్నాడండి? మంచమే మోసుకొని పోతున్నాడంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ మీకు చెప్పే మాట ఏమిటో తెలుసా? ఈ మంచంలో ఏం దాగిందో తెలుసా? ఈ మంచం ఎవరై ఉన్నారో తెలుసా? యేసుప్రభు వారు అంటారు. అంటే ఆ వ్యక్తి బతికినంత కాలం పాపం చేస్తూ బతికాడు. పాప భార్యని మోసింది ఎవరు? భార్యను మోసిందా? పిల్లలు మోసారా? ఎవరు కాదు. లేదా పక్కింటి వాళ్ళు మోసారా? వారి స్నేహితులు మోసారా? వాని పాప భారం అంతా ఎవరు మోసారు? మంచం మోసింది. ఈ మంచము ఎవరో తెలుసండి? యేసుక్రీస్తు వారే ఆ మంచం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అందుకే యేసుప్రభువు వారు అంటారు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు, మీరు ఏ భారం మోసుకున్న నా యొద్దకు రండి, మీ భారం నా మీద వేయండి. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనునని వాక్యం అంటుంది. నీవు ఏ భారంతో ఉన్నావో ఆ భారం అంతా ఎవరి మీద వేయాలి? యేసయ్య మీద వేయండి. దేవుని మీద ఆ భారాన్ని మోపండి. మన భారాన్ని మనం మోయలేము. మన భారం మనం మోయలేం కనుక, మన చేత కాదు కనుక యేసయ్య మీద వేయాలంట. ఆయన మీద పాప భారం మోస్తే, నీవు ఏ భారం మోసుకున్నావు ఆ భారాన్ని మోయగలిగితే ఆయన నీ భారాన్ని మోస్తాడంటండి. ఆ మోసిన మంచం ఎవరు తెలుసా? ఆ యేసుక్రీస్తు వారే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ మంచము ఆ పాపం చేసిన ఆ పక్షవాయువు కలిగిన పాప భారాన్ని మోసింది, కానీ వారింట్లో ఉన్నవారు ఎవరు దాన్ని మోయలేదండి. ఈరోజు మనం కూడా కొన్నిసార్లు అప్పుల భారం మోసుకుంటాం, పాప భారాన్ని మోసుకుంటాం, అనేక రకరకాల భారాలు మన మీద ఉంటాయి. కానీ మన భారం తీసు అన్న కొద్దిగా నా భారం తీసి నీవి మోసుకుంటావంటే, నా భారమే ఎక్కువైంది, నీ భారం ఎక్కడ అంటారన్నరా? నా భారమే నాకు ఎక్కువ అయిపోయింది, నీ భారం ఎక్కడ మోయాలి అంటారు. కానీ ఈ పక్షవాయువు కలిగిన ఆ పాప భారం ఎంత పాపం చేసి రోగం తెచ్చుకున్నా, కానీ ఆ మంచం ఏం చేసింది తెలుసా? వీడు రోగి, వీడు పక్షవాయువు వచ్చింది దీనికి, వీడు పాపాలు చేశాడు, నా మీద ఎందుకు పండుకున్నాడు, లే అనింది ఆ మంచము? అనలేదండి. ఎందుకంటే ఆ పాప భారం మోసుకున్న ఆ మంచం మోసింది. కానీ మనుషులైతే ఏం చూస్తారు తెలుసా? పాపాన్ని చూస్తారు, మనిషిలో ఉన్న లోపాలను చూస్తారు, మనిషిలో ఉన్న చెడు గుణాన్ని చూస్తారు, కానీ మంచి గుణాన్ని చూడలేరండి, మంచి తనాన్ని చూడలేరండి. కానీ ఆ మంచం అంట ఆ పాప భార్యను మోసిందంటండి.
ఈరోజు మనమైతే మనుషులుగా ఒకరి భారాన్ని ఒకరు మోయలేం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోలేకపోతాం. కొన్నిసార్లు ఒకరినొకరి పాప భారాన్ని లేదా ఏదైనా భారం మోసుకున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన భారాన్ని మోయలేమండి. కానీ ఆ పాప భారాన్ని మోసింది ఎవరు తెలుసా? మంచం మోసిందండి. అందుకే ఆ మంచము ఆయన ఉన్నంత వరకు, యేసుప్రభుతో వచ్చేంత వరకు ఆ మంచం అతన్ని మోసింది. యేసుప్రభు దగ్గరికి వచ్చినాక ఆ మంచాన్ని ఎత్తుకునే ఇంటికి వెళ్ళిపోయాడండి. ఒకటి, ఈ మంచం ఏం చేస్తుంది? పాప భారాన్ని, పక్షవాయు కలిగిన ఆ పాప భారాన్ని మోసింది ఎవరు? మంచం మోసింది. ఒకటి, మంచంలో ఉండే దాగిన ఆత్మీయత ఏమిటంటే, ఒకటి పక్షవాయు కలిగిన పాప భారాన్ని మోసింది. రెండవ మంచం ఏమిటయ్యా అంటే, చూడండి ఒకసారి అక్కడే యోబు గ్రంథం ఒకసారి చదవండి. యోబు గ్రంథము 33వ అధ్యాయం 19వ వచనం. వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను, ఒకని ఎముకలు ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణమునందును, రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అశామగును, వాని శరీర మాంసం క్షీణించిపోయి వికారమగును, బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొను వచ్చును, వాడు సమాధికి సమీపించిన వాని ప్రాణము సంహారుల యొద్దకు ఇక్కడ చూడండి, ఎవరికైనా రోగం వచ్చి మంచం మీద పడ్డారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందండి? నీవు ఎంత రుచిగల భోజనం అనే తీసుకొని వచ్చి, మంచి 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 బిర్యానీ, మంచి 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 ఆహారం తీసుకొని వచ్చి తిను 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 ఎంత పెట్టినా కూడా ఆ తినే మనిషికి ఎట్లుంటుందంటే, ఏమి తిన్నా ఎట్లుంటుంది? చేదు. ఏం తిన్నా చేదు. బిర్యానీ తింటావా? తింటాడు, ఒక ముద్ద తింటాడు, లేదు చేదు అంటాడు. కానీ ఇక్కడ మంచం మీద ఎక్కినటువంటి వారు ఎట్లుంటారంటే, వాళ్ళ పరిస్థితి వారి ఎముకలు పొడుచుకొని వచ్చినట్టుగా ఉంటుందంట. ఎప్పుడు చచ్చిపోతామా? దేవుడు ఎందుకు ఈ బాధ పెట్టాడా? ఎందుకు ఈ బాధలు పెట్టాడు దేవుడు? నేను ఎప్పుడు తీసుకుపోతాడో అనే ఆలోచన కొంతమంది మంచం మీద వ్యాధిగ్రస్తులకు తెలిసి ఉంటుందండి బాధ. కానీ చూడండి, ఈ మంచానికి ఎంత ఓపిక కదండి. నువ్వెంతటి ఘోరమైన పాపినైనా ఆ మంచం ఏం చేస్తుందండి? వారి పాప భారాన్ని కూడా మోస్తుందంట. రెండో మాట ఏమిటంటే, అదే యోబు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకునగా. ఇక్కడ చూడండి చిన్న మాట. రెండవది ఏమిటంటే, రెండవ మంచం ఏమిటంటే, యోబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదండి. ఆ యోబు అనేటువంటి అతనికి కూడా ఒక మంచం ఉందంట. ఆ మంచం ఉంటే యోబు ఏమంటాడు? నా మంచము నాకు ఏమిచ్చిందంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమిచ్చిందంట? ఆదరణ ఇచ్చిందంట. మరి ఆదరణ ఎవరు ఇవ్వాలి? మనుషులు కదా. ఆదరణ ఎప్పుడు ఇవ్వాలి? బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు వచ్చినప్పుడు కదా ఆ మనిషికి ఆదరణ అవసరము. మరి యోబు ఊజు దేశమందు గొప్ప ధనవంతుడే ఉన్నాడు. చాలాసార్లు ఆయన సంగతి మనం వినే ఉన్నాం. యోబు అంత ధనవంతుడు ఊజు దేశంలో మరొకరు లేరని వాక్యం అంటుంది. యోబుకు ఎన్నో వేల ఒంటెలు, గాడిదలు, ఎద్దులు, 7 మంది కుమారులు, 3 కుమార్తెలు, స్నేహితులు, బంధువులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అంత పేరు ప్రఖ్యాతి పొందుకున్నటువంటి వ్యక్తి అండి. ఎప్పుడైతే సాతాను యోబు కుటుంబంలోకి ప్రవేశించిన నాటి మొదలుకొని యోబు కుటుంబం అంతా ఏమైపోయిందో తెలుసండి? ఉన్న ఒంటెలు, గాడిదలు సమస్తాన్ని కోల్పోయాడు. అంత నెమ్మదిగా ఉన్న ఆ ఇంట్లో, సంతోషంగా ఉన్న ఆ ఇంట్లో నెమ్మది లేకుండా అయిపోయింది. ఆ ఇల్లు సంతోషం అనేది కరువైపోయింది. ఒకటి పోతే ఒక బాధ, ఈరోజు ఒక బాధ, రేపు ఒక బాధ, ఒక బాధ పోయింది, ఒక బాధ అయిపోయింది, నెమ్మదిగా ఉందామనే లోపల ఇంకొక సమస్య, ఈ సమస్య అయిపోయింది, తీరిపోయింది, ఇంక నెమ్మదిగా ఉందామనే లోపల ఇంకొక సమస్య. అట్లా సమస్యలు వచ్చి 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 ఏమైపోయింది తెలుసండి? ఆఖరికి 7 మంది కుమారులు చచ్చిపోయారు, 3 కుమార్తెలు చచ్చిపోయారు, ఒంటెలు, గాడిదలు సమస్తాన్ని కోల్పోయాడండి. సమస్తాన్ని కోల్పోయినా కానీ దేవుని మీద ఉన్న విశ్వాసం ఏమాత్రం ఆయనలో తగ్గలేదు. నాకు దేవునికి ఏం అన్యాయం చేశాను, దేవుడు ఎందుకు నాకు ఈ అన్యాయం చేశాడు అని నోటి మాటతో కూడా దేవుని తిట్టుకోలేదంట యోబు. బాగున్నప్పుడు అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అన్ని కోల్పోయినాక కూడా దేవుని మీద
విశ్వాసం ఉంచాడు, దేవుని స్తుతించాడంట. 7 మంది కుమారులు కుమార్తెలు చచ్చిపోతే మన ఇంట్లో ఒక్కరు చచ్చిపోతే ఎంతో కుమిలిపోతాం. భర్తో భార్యో కుమారుడో పిల్లలు ఎవరో ఒకరు చచ్చిపోయారు అనుకోండి, మన ఇంట్లో ఒక్కరు చచ్చిపోతే ఎన్నో సంవత్సరాలు నలిగిపోతాం, ఆ వ్యక్తిని తలుచుకుంటాం, ఎక్కెక్కి ఏడుస్తాం. కానీ ఒకేసారి 7 మంది 10 మంది పిల్లలు చచ్చిపోతే అప్పుడు వచ్చి చెప్పారు యోబుకి, యోబో 7 మంది కుమారులు 3 కుమార్తెలు చచ్చిపోయారు యోబో అని చెప్పేసరికి అప్పుడు ఏమనాలి? వాస్తవంగా ఏమనాలి? యోబు, దేవా ఎంత అన్యాయస్తుడు, నీకే అన్యాయం చేశాను, ఏం కీడు చేశాను, నువ్వు నా పిల్లలు చంపేవే, అసలు నిజమైన దేవుడా నువ్వు అనొచ్చు కదా, తిట్టొచ్చు కదా. ఏమన్నాడు తెలుసా? ఒకటే అన్నాడు, నా తల్లి గర్భములో నేను దిగంబరునై వచ్చి తిని దిగంబరునై తిరిగి వెళుతాను, దేవుడే ఇచ్చాను దేవుడే తీసుకోపోయాను అంటాడు. చూడండి, ఈ రోజుల్లో కొద్దిగా ఏదైనా మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎంత ఓదార్చినా కూడా కొంతమంది ఓదార్పు అనేది కాదు, ఆదరణ అనేది ఉండదు. దేవుడు ఎంత అన్యాయిస్తాడు, మంచి వాళ్ళని చంపుకోపోతాడు, చెడ్డోళ్ళని తాగుపోతాను చంపుకోపోడే, వారిని వీరిని చెడ్డోళ్ళని తీసుకుపోయాడే, నా భర్తని తీసుకుపోయాడే, నా పిల్లల్ని తీసుకుపోయాడే, వీడు ఏ తప్పు చేయలేదే అని కొన్నిసార్లు మనకు మనమే నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతామండి. కానీ యోబు కంట ఎంత ఆ కీడు జరిగినా కూడా ధైర్యంగా ఉన్నాడంటండి. కానీ యోబు జీవితాన్ని ఇంకా మనము ముందు ఆలోచన చేస్తే ఆఖరికి అన్ని కోల్పోయినా ఇద్దరే మిగిలేదు, భార్య భర్తలు మిగిలారు. ఇప్పుడు ఆయన బాధలో ఉన్నాడు, సుఖం లేదు, ఆయనకి నెమ్మది లేదు. బాధలో ఉన్నవారికి ఏం అవసరం? ఇప్పుడు ఆదరణ అవసరమా కదా, ఓదార్పు అవసరమా కదా? ఎవరైనా చచ్చిపోతే 9 రోజులకి ఏం పెట్టుకుంటాం మన ఇంటి దగ్గర? ఆదరణ కూడిక పెడతాం లేదా? ఆదరణ కూడిక అంటే అందరూ వచ్చి మా కుటుంబాన్ని ఆదరించండి, అందరూ వచ్చి నా ఇంట్లో నా భర్త చచ్చిపోయాడు కదా, సంఘమంతా వచ్చి నా బంధువులు స్నేహితులందరూ వచ్చి కూడిక పెట్టి నన్ను ఆదరించండి, మా కుటుంబాన్నే ఆదరణ కలగాలనే మనం 9 రోజులకో 7 రోజులకో 5 రోజులకో ఏం చేసుకుంటారు? కుటుంబాల్లో కూడిక పెట్టుకుంటారండి. కానీ యోబు పిల్లలు చచ్చిపోయినా కూడా ఆయన్ని ఆదరించేవాడు ఒక్కడు లేడు, అన్ని కోల్పోయినా కూడా ఒక్కడు వచ్చి ఆదరించేవాళ్ళు లేడు. అన్ని ఉన్నప్పుడేమో అందరూ వచ్చారు, నావాడు మా యోబు ధనవంతుడని ఆయన గణపరిచారు, ఆయనకంటే పెద్ద వయసు వాళ్ళే లేచి నమస్కారం చేశారు, గౌరవించారు, దండాలు పెట్టారు. పెట్టిన వాళ్ళే, ప్రాణం ఇస్తామన్న వాళ్ళే ఆఖరికి ఏం చేస్తున్నారు తెలుసా? యోబును గాయపరిచే మాటలు మాట్లాడుతున్నారు. యోబో నీవేమైనా తప్పు చేసి ఉంటావు, నీవేమైనా పాపం చేసి ఉంటావు, అందుకే నీకు ఈ బాధలు వచ్చాయి, అందుకే నీకు ఈ శ్రమలు వచ్చాయి, అందుకే దేవుడు నిన్ను ఇట్లా నాశనం చేశాడని ఒక్కోరు వచ్చేది ఒక్కో మాట మాట్లాడేది, ఒక్కోరు వచ్చి ఒక మాట మాట్లాడినప్పుడు ఒకరు మాట ఒకరు మాటలు అవి 4 మాటలు అన్నప్పుడు ఏమనిపిస్తుంది మనిషికి? బాధే కదా. అంటే ఆరిపోయే అగ్నిలోకి మరింత ఏమేస్తారు? కొంతమంది వచ్చి ఏం చేస్తుంటారు? మన ఇంటి దగ్గరికి వచ్చి మరింత పెట్రోల్ వేస్తుంటారు. పెట్రోల్ వేసినప్పుడు ఏమైపోతుందండి? మళ్ళా బగ్గమంటుంది. అంటే ఆరే ఆ అగ్నిలో బగబగం అంటే అగ్నిలోకి నీళ్లు పోసి, నీళ్లు దేనికి సాదృశ్యం అంటే చల్లదనానికి సాదృశ్యం. ఈ నీళ్లు లాగా ఉండరంటే మనుషులు కొంతమంది పెట్రోల్ లాగా ఉంటారు, డీజిల్ లాగా ఉంటారు. అదే ఇంకా పాతది అప్పుడు వేస్తుంటారు కదా గవర్నమెంట్, ఏం నూనె? కిరోసిన్ లాగా ఉంటారు. వస్తారు, అమ్మ చచ్చిపోయినాడా, ఏమైంది, అట్లా చచ్చిపోయింటాడులే అంటుంటారు. అవును కదా, నీ భర్త చచ్చిపోయాడా, నీ పిల్లలు చచ్చిపోయారా, ధైర్యంగా ఉండమ్మా. ఇంక మనం ఎంతకాలం ఉంటామమ్మా, మనం కూడా చచ్చిపోతాం కదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా అన్న, నువ్వు ధైర్యంగా ఉండన్నా. బాధలో ఉన్నావన్నా, అప్పుల్లో ఉన్నావన్నా, కష్టాల్లో ఉన్నావన్నా, కన్నీళ్ళతో ఉన్నావన్నా, నేను నీకు తోడే ఉంటాను, నువ్వు భయపడొద్దని చెప్పేవాళ్ళు ఉన్నారా? చాలా తక్కువ అండి. సంఘములో 100 మంది ఉన్నారనుకోండి, మన ఇంటిది మన కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆదరించడానికి 100 మంది వస్తారా? 100 మంది రారు. 1-2 వచ్చి ఆదరిస్తారు, ఏదో 2 మాటలు చెప్తారు, వారిని బట్టిన కొద్దిగా సంతోషపడతాం. చూడండి, కానీ ఈ యోబు కంట ఒక్కరంటే ఒకరు వచ్చి ఆదరించేవాళ్ళు వచ్చేది, యోబును 4 మాటలు అనేది వెళ్ళిపోయేది. అందుకే యోబు గ్రంథం 16వ అధ్యాయం 17వ అధ్యాయం 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మీరు తర్వాత చదువుకోండి. అక్కడ యోబు ఏమంటాడు తెలుసా? మీరందరూ బాధకి కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు, ఆదరణకు కర్తలు కారు. మీరు అందరూ మీరు బాధకి కర్తలు, మీరు వస్తారు గాయపరుస్తున్నారు. చూడండి, యోబుకు 3 స్నేహితులు ఉన్నారు.
వారు కూడా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు కొన్నిసార్లు. యోబును నానా రకాలుగా మాట్లాడారండి. కానీ యోబు ఎవరు మనుషులు ఆదరించలేదు. మరి ఎవరు ఆదరించారు తెలుసా యోబును? ఎవరు ఆదరించారండి? యోబు పడుకున్న మంచం ఆదరించిందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఏమండి, ఒక నోరు లేని, మాటలు లేని ఒక మంచమే ఆ యోబును ఆదరించిందంట. కానీ మనుషులు మాటలుండి, చెవులుండి, కనులుండి, అన్నీ ఉండి దేవుని పోలికతో నిర్మింపబడిన మనుషులు యోబు దగ్గరికి వచ్చి ఒక్కరు కూడా ఆదరించలేదంట. మరి చూడండి, ఈరోజు మొన్న ఎప్పుడు చూశాను, ఒక ఒక అక్క అది అంగడి పెట్టుకొని ఉందంట. ఆ చిన్నపిల్లలు తినే ఆ చిన్న వ్యాపారం చేసుకొని, ఆ కాయగూరల వ్యాపారం చేసుకొని అట్లాగూ ఉందంట. మొన్నప్పుడు ఒక 6 నెలల కింద ఇదేదో చూశాను ఆ స్టోరీ. ఈ కోతి వచ్చి రోజు వచ్చి ఆడ కూర్చునేదంట. ఈ కాయగూరలు అది చిన్న పిల్లలు తినే వ్యాపారం చేసుకుంటుందే, అంగడి దగ్గర వచ్చి కూర్చునేదంట. ఈ తల్లి పాపం కోతికి కదా ఎవరు అన్నం పెట్టరు కదా, కోతి ఆడొచ్చే లోపల కోతి బాబా అంటాం, దగ్గరికి రానియం. కానీ ఈ కోతి ఎందుకు వచ్చేదంట, రోజు వచ్చి కూర్చునేదంట. ఎందుకు వచ్చి కూర్చుంటుంది? దానికి ఏముంటుంది? కడుపు, ఆకలి, కొండలో తిరుగుతుంది. కానీ దానికి ఎవరు ప్రేమించి దండం పెడదాం అంటారా ఎవరైనా? ఎవరు? ఈ కోతి వచ్చాడు కూర్చుంటే ఈ తల్లి గమనించి ఇది ఆకలితో వచ్చినట్టుందని రోజు ఒక దోసకాయ వేయడం, రోజు ఒక ఆ అంగిల్లో ఉండే ప్రతీది ఇవ్వడం, అట్లా అలవాటు నేర్పితే ఒక సంవత్సరం అంతా పోషించిందంటండి. సంవత్సరం అంతా అదే ఆ సమయానికి రావడం, ఆమె ఇంకా కొన్నిసార్లు అన్నం పెట్టడం, ఆ కోతికి దోసకాయలు, అవి యాపిల్ పండ్లు ఇట్లాంటివి ఉంటాయి కదండి, అవి ఇచ్చేదంట, తినేదంట, కడుపు నింపుకునేదంట, పోయేదంట. సంవత్సరం తర్వాత చూడండి, ఆ కోతికి పెట్టిన ఆ తల్లి, ఆహారం పెట్టిన తల్లి చచ్చిపోయింది. చచ్చిపోతే అది రోజు వచ్చే విధంగా అదే సమయానికి వచ్చి చూస్తే ఆ అంగిట్లోన ఆమె అన్నం పెట్టిన ఆమె లేదు అక్కడ. ఎక్కడుంది? శవమై ఆ ఇంటి ముందు పడుకోబెట్టారు ఆమెను. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చి ఏడుస్తున్నారు ఆమెను చూసి. ఈ కోతి కూడా వచ్చి చూసి, ఏంటి ఈమె అన్నం పెట్టాము ఏమైపోయింది అని చూస్తుందా, ఆమెలో జీవం లేదు. మాట్లాడితే ఆ శవం పెట్టిన దాన్ని చూసి ఎక్కి ఇట్లా ముడుతుందంట, అట్లా ముడుతుందంట. అక్కడున్న వాళ్ళు చాలామంది ఆశ్చర్యానికి గురైపోయారంట. గురైపోతే ఈ కోతి మనుషులైనా ఎడవట్లేదంటండి. కొంతమంది ఈ కోతి కన్నీళ్లు తెచ్చుకునిందంట. కన్నీళ్లు తెచ్చుకొని ఆఖరికి ఈ కోతి ఏడుస్తుంది. అదేమన్నా నోరుందా? మాట్లాడుతుందా? గట్టిగా అరుస్తుందా? జంతువే, కానీ తనలో ఉండే బాధను ఎవరికి చెప్పుకోగలుగుతుంది? ఆ కోతిలో ఉండే ఆ వేదనను ఎవరు తీరుస్తారు? అయ్యో, ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఒకరు నాకు అన్నం పెట్టిన వాళ్ళేరే, ఈమె నాకు అన్నం పెట్టిందే, ఈమె నాకు ఆహారం పెట్టిందని ఆ యజమానురాలు తలుచుకొని ఆ సమాధి దగ్గరే, అంటే ఆమె శవాన్ని దగ్గర కూర్చొని ఉందంటండి. అది వీడియో తీసి పెట్టింటే నేను చూసి ఆ మాట మీతో చెప్తున్నాను. ఆఖరికి ఆ కోతి ఏడ్చుకుంటూ ఆమె శవాన్ని పాత పెట్టడానికి వెళితే అక్కడికి శవం పాతి పెట్టి వచ్చేంత వరకు ఈ కోతి వెంబడిస్తే ఉందంటండి. అందరూ మనుషులంతా పాతి పెట్టి వచ్చిన తర్వాత ఈ కోతి కూడా అక్కడే ఉందంట. కాసేపు ఉండి అక్కడ ఇక్కడ తిరిగి మనుషులంతా వెళ్ళిపోయినాక ఇది వెళ్ళిపోయిందంట. చూడండి, ఒక మూగ జంతువులకున్నంత ఆ ఆదరించే ఆ మనుషులకి ఈరోజు లేదు. గాయపరుస్తారు. చిన్న లోపం దొరికితే, చిన్న తప్పు దొరికితే, చిన్న ఏదైనా తప్పు తెలియక తప్పు చేస్తే ఆ మనిషిని వేధిస్తారండి. కానీ యోబుకి ఎంత బాధ వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో ఆయనకి తెలియక తన మంచం మీద పడుకొని ఉంటే ఈ మంచమున ఆయన ఏం చేసిందంట? యోబును ఏం చేసిందంటండి? చెప్పండి, ఏం చేసిందంట? ఆదరించింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కానీ యోబు పడుకున్న మంచం యోబుకి ఏమిచ్చింది? ఆదరణ. పక్షవాయువు కలిగిన పాప భార్యను ఎవరు మోశారు? మంచం మోసిందండి. మూడో మాట, ఇంకొక చివరి మంచం గురించి చెప్పి నేను ముగిస్తాను. మూడో మంచం ఎవరిదయ్యా అంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ, ఇంకొక మంచం ఉంది. ఆ మంచం ఏమిటంటే ఎలీషా పడుకున్న మంచం. ఎవరు పడుకున్న మంచం అండి?
ఎలీషా. ఇక్కడ షూనేము పట్టణంలో ఒక గనురాలైన స్త్రీ ఉందండి. ఏం పేరు ఆమె పేరు? చెప్పండి, ఏం పేరు ఆమె పేరు? గనురాలైన స్త్రీ. ఆ స్త్రీ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారండి. ఎలీషా అనేటువంటి ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు ఉన్నాడు ఆ దినాల్లో. ఆయన కింద ఒక అసిస్టెంట్ పాస్టర్ సేవకుడు ఇంకొకరు ఎవరో తెలుసు, ఆయన పేరు గెహాజీ. వీళ్ళిద్దరు కూడా ఆ మార్గంలో వెళుతున్నప్పుడల్లా, ఆ గ్రామానికి వెళ్ళినప్పుడల్లా ఏమండి ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ షూనేమి పట్టణంలో గనురాలైన స్త్రీ ఉంది కదా, ఈమె మంచి భక్తి కలిగిన స్త్రీ, విశ్వాసం కలిగిన స్త్రీ అని గుర్తించి వాళ్ళు రోజు వెళ్ళి, రోజు అంటే రోజు కదండి, ఆ మార్గంలో వెళ్ళినప్పుడల్లా ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు అంటండి. వెళుతూ వచ్చినప్పుడంతా ఈమె ఏం చేసేది తెలుసా? అమ్మో, మా ఇంటికి సేవకులు వచ్చారు, వీళ్ళు అడుగు పెడితే మాకు ఒక దీవెన, వీళ్ళకి మేము ఎంతో ఇవ్వాలని చెప్పి రోజు వాళ్ళు వచ్చినప్పుడంతా ఎంతో మర్యాద గౌరవం ఇచ్చి ఆ ఎలీషా గారిని ఎంతగానో ఆదరించేవాళ్ళు అంటండి. ఒకసారి ఈమెకు ఒక ఆలోచన పుట్టింది. ఏమిటో తెలుసా? ఈ దైవజనుడు మా ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు, కానీ మేము ఆయనకి దండం పెడుతున్న ఏదో 10 రూపాయలు కానికిస్తున్నాం, వెళ్ళిపోతున్నాడు, ఇంతకంటే ఎక్కువ ఏం చేయట్లేదు అని చెప్పి ఆమె మనసులో, ఎందుకంటే విశ్వాసరాలు కదండి, సంఘములు కూడా అందరికీ విశ్వాసం ఉండదు, కొందరికే ఉంటుంది. అయ్యో, సంఘానికి ఏం కొదువు ఉందో, సేవకుని కుటుంబానికి ఏం కొదువు ఉందో, వీళ్ళు సమర్పించుకొని సేవ చేస్తారు కదా, మరి అన్ని పనులన్నీ వదిలిపెట్టుకొని సేవ చేస్తారు కదా, దేవుని స్వార్థను, రాజ్య స్వార్థను స్థాపించడానికి మరి వీరికి ఎంతో అవసరతలు ఉన్నాయి కదా అని ఆలోచన చేసేవాళ్ళు తక్కువ అండి. ఎంతసేపు వాళ్ళకి ఎంత తక్కువ ఉంటుందిలే, వాళ్ళకి ఎక్కడి నుంచి అని వస్తుంటాయి, ఇట్లా ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు లేదా సంఘంలో? ఉన్నారు, బోళ్ళు ఎంతమంది ఉన్నారు. సేవకులకు కష్టాలు వచ్చినా లేదా సంఘానికి ఏదైనా కొదవ వచ్చినా ఆలోచన చేసేవాళ్ళు, పట్టించుకునే వాళ్ళు కనబడరు కొన్నిసార్లు. కానీ ఈమె చూడండి, ఆ సేవకుడు వచ్చాడు, ఆయనకి ఏం పెద్దగా మేమేం చేయట్లేదని చెప్పి ఒకసారి మనసులో అనుకునింది. యజమానికి చెప్పింది భర్తకు, యజమానుడా, ఆయన వచ్చినప్పుడల్లా ఏదో ఇంత దండం పెడుతున్నాం, 10 రూపాయలు కానుకిస్తున్నాం, తింటున్నాడు, ఏదో 10 రూపాయలు తీసుకుంటున్నాడు, పోతున్నాడే, మరి ఏం చేయట్లేదు, మనము ఇంతనే చేసేది, మనం ఇంత భక్తులు అనిపించుకొని మనం ఇంతనే చేసేది, అయితే ఒక నిర్ణయానికి వద్దామండి. ఏం చేయాలనుకున్నావే అని అడిగాడు. ఏమి లేదు, ఆయన వచ్చినప్పుడల్లా పడుకోనికి కొద్దిగా రెస్ట్ కావడానికి ఒక చిన్న గది కట్టిద్దాం, ఆయనకి గదిలో ఒక మంచం ఏర్పాటు చేద్దాం పడుకోవడానికి, ఆయన గదిలో ఉండడానికి ఒక మంచంతో పాటు ఒక దీపం పెడదాం, దీపంతో పాటు ఇంకా బల్ల పెడదాం. ఇవి అవే కదండి ఆయనకు ప్రార్థన చేసుకోవడానికి అవసరతలు అని చెప్పి ఆమె మేడ ఏం కట్టించారు తెలుసు? ఆయనకు ఒక ఇల్లు కట్టించారు. ఇంట్లో ఏం పెట్టారు? ఆయన పడుకునికే మంచం, మంచంతో పాటు దీపం, దీపంతో పాటు బల్ల, ఆయనకి ఏం కావాలో అవన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా ఎలీషా గారు, గెహాజీ వచ్చారు, పడుకున్నప్పుడు అదే మంచం మీద పడుకుంటున్నారు, లేస్తున్నారు, తింటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకసారి ఇంకా ఈయన రుణం ఉంచుకోడు కదా సేవకుడు, వీళ్ళు నా కొరకు ఇంత ప్రయాసపడుతున్నారే, మరి వీళ్ళే మేలే నేను పొందుకున్నాను, మరి నా ద్వారా వీళ్ళు ఏం కార్యాలు చూడలేదే, మరి నేనేం చేయాలి, ఈ కుటుంబానికి ఏ రుణం తీర్చుకోవాలని మనసులో అనుకొని అడిగాడు. పక్కనున్న గెహాజీని అడిగాడు, గెహాజీ, ఈ స్త్రీ వచ్చినప్పుడల్లా ఎంతో గౌరవం ఇస్తుంది, మన కొరకు ఇంత మేలులు చేసిందే, మనం వస్తున్నాం, ఏదో ఆమె పెట్టి తింటున్నాం, వెళ్ళిపోతున్నాము, కానీ మనం ఏం చేయట్లేదు, కనుక్కో, ఆ ఇంట్లో ఏం కొదవ ఉందో అడుగు అని చెప్తే, చూడండి మనం అనుకోవచ్చు. అందుకే యేసుప్రభు వారు అంటారు, నా సేవకుని చేర్చుకున్నవాడు పచ్చి మంచినీళ్ళు ఇచ్చి పరలోక రాజ్యంలో ఆ వ్యక్తికి, ఇప్పుడు సేవకుని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్టే అంటాడు. ఎవరికైతే సేవకుని చేర్చుకొని పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా ఎక్కడ ప్రతిఫలం చూస్తామంటండి? పరలోక రాజ్యంలో. పరలోక రాజ్యంలోనే కాదు, భూమి మీద బ్రతికినంత కాలము సేవకునికి ఇచ్చే ప్రతి ఫలము నీవు నీ కుటుంబం అనుభవిస్తావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. విశ్వాసంతో నువ్వు అది ఇచ్చేది విశ్వాసంతో ఇవ్వు, పెట్టేది విశ్వాసంతో పెట్టు, బలవంతం కాదు, ఇంకొక వేరే ఆలోచనతో కాదండి. విశ్వాసంతో ఏదైనా చేయగలిగితే ప్రతిఫలం అనేది దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఎందుకంటే సేవకునికి చేస్తే దేవునికి చేసినట్టే, సేవకుని గౌరవిస్తే దేవునికి గౌరవించినట్టే, సేవకుని తిడితే దేవుణ్ణి తిట్టినట్టే, సేవకునికి మేలులు చేస్తే దేవునికి మేలులు చేసినట్లని దేవుడే చెప్పాడు చాలాసార్లు. అయితే ఇక్కడ చూడండి, ఈ ఎలీషా ఆమె తిన్న రుణాన్ని ఎలా తీర్చుకున్నాడంటండి అంటే అడిగాడు, ఏమో ఏం కొద్ది ఉందో కనుక్కోబో అంటాడు. ఈ గెహాజీ వెళ్ళి అంటాడు, అమ్మా
నీ ఇంట్లో ఏమైనా కొదవ ఉందా చెప్పమ్మా అని అంటే ఆమె అంటది, అయ్యా మాకు ఉండడానికి కొదవ లేదు, తినడానికి కొదవ లేదు, కట్టుకోవడానికి బట్టలు కొదవ లేదు, సమృద్ధి దేవుడు మాకు ఇచ్చాడు, కానీ మా ఇంట్లో ఒకటి కొదవ ఉందయ్యా. ఏం కొదవ ఉందమ్మా, ఏం తక్కువ ఉంది నీ ఇంట్లో? మరొకటి అంటే ఏమి లేదు, నాకు గర్భఫలము లేదు. అవునా? ఎందుకు గర్భఫలం లేదమ్మా అంటే, నా భర్త ముసలివానికి ఇచ్చి నాకు పెళ్లి చేశారు, నాది మంచి వయసు, నా భర్త ముసలోడండి, ఆయన ఏందో దైవ చిత్తం నాకు గర్భఫలం లేదంటే, అప్పుడు ఆ మాట సంగతి గెహాజీ వచ్చి ఎవరికి చెప్తాడు? ఈ ఎలీషాకు చెప్తాడు, దైవజనునికి. అప్పుడు ఈ సేవకుడు వచ్చి అంటాడు, వచ్చే సంవత్సరానికంతా నీకు చక్కటి కుమారుడు పుడతాడు అని చెప్తాడు. ఆ మాట నమ్మదీమే. ఒక ఎట్లా పుడతాడా? ఏమండి, ఏదో సేవకుడని నిన్ను చేర్చుకుంటే దండం పెడితే ఏం కొడుకు పుడతాడంటావు, సంతానం అవుతుంది అంటావు, నేను నమ్మను అనుకునింది. ఆయన అంటాడు, అమ్మ నువ్వు నమ్మకపోయినా వచ్చే సంవత్సరానికంతా నీకు చక్కటి గర్భఫలము అవుతుందని చెప్పి ప్రవచనం చెప్పి వెళ్ళిపోతాడండి. ఇప్పుడు సంవత్సరం తర్వాత ఎవరు పుట్టారు తెలుసా మీకు? కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు ఇంట్లో ఒక 12 ఏళ్ళు లేదా అది వయసు రాయబడలేదు, కానీ కొద్దిగా వయసు వచ్చినప్పుడు ఏం చేసింది తెలుసా? ఈమె పొలం పనులు చేసుకునేకి వెళ్ళిపోయింది. ఒకసారి పొలంలో పని చేయడానికి వెళితే ఆ కుమారుడు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? కుమారునికి కూడా వెళ్ళిపోతే ఆ కుమారుడు ఏం చేశాడు తెలుసా? తలపోయింది, తలనొప్పి వచ్చిందంట. తలపైన అని ఏడుస్తుంటే ఆ కుమారుడు తలనొప్పి అని చచ్చిపోయాడు. సావంత ఎక్కడొచ్చింది ఆ కుమారునికి? తలనొప్పి ద్వారా. ఎందుకు వచ్చింది అంటే, మరి ఏమైందో, ఎలాంటి రోగం అది గుర్తుపట్టలేనంత రోగము, కానీ అకస్మాత్తుగా చచ్చిపోయాడు. ఈరోజు కూడా కొంతమంది అకస్మాత్తుగా చచ్చిపోతుంటారు. ఇప్పుడున్న వాళ్ళు కాసేపుకి ఏమైపోతామో తెలీదు చూడండి. కానీ కుమారుని కూడా ఆ తల్లి చచ్చిపోతాడు నా కుమారుడని ఎప్పుడు కలలో కూడా ఊహించలేదండి. ఆ ఇంట్లో సంతోషం ఉంది, నా కుమారుడు పుట్టాడు, నాకు ఆనందం, ఆ భార్య భర్తలు ఆనందంతో గడిపారు. కానీ ఆ ఇంట్లో ఎవరు పెట్టలేని గాయం అనేది ఒకటి అయిపోయింది. ఆ గాయం ఏమిటంటే, గర్భఫలం లేదని కొన్నిసార్లు బాధపడిందా? దేవుడు ఏదో గర్భఫలం ఇచ్చాడు, ఇంక సంతోషంగా ఉందామని సంతోషంలో ఏమొచ్చింది? ఆ ఇంట్లో దుఃఖం వచ్చింది. ఆఖరికి కుమారుడు చచ్చిపోతే ఆ కుమారుడు తొడ మీద పెట్టుకునింది తల్లి, తొడ మీద పండుకొని చచ్చిపోయాడండి. చచ్చిపోయిన కుమారుని ఏం చేసింది తెలుసా? ఇప్పుడు చదవండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. అక్కడ కొన్ని విషయాలు కింద చదవండి. 21వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం నుంచి చదవండి. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆమె పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపులు వేసి బయటకు వచ్చి, ఒక పనివానిని ఒక గాడిద నా ఎద్దుకు పంపుము, నేను దైవజను ఎద్దుకు పోయి వచ్చేదని తన పెనిమిడితో ఆమెతో అనగా, ఇక్కడ చూడండి కొద్దిగా. ఇప్పుడు చనిపోయిన కుమారుని బాలుని ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టిపోయింది? చాపలు పెట్టి మంచం మీద. ఎవరు మంచం మీద? ఎలీషా పడుకున్న మంచం మీద. ఎలీషా పడుకున్న మంచం మీద పెట్టి ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎందుకు వెళ్ళింది? ఎట్లా వెళ్తుంది? ఆవేశంతో, కోపంతో వెళ్ళింది. ఎందుకు వెళుతుంది? ఆవేశం ఎందుకు వచ్చింది? ఎందుకు అంత కోపం వచ్చిందంటే, అసలు గర్భఫలం ఆయన కోరుకోలేదు. ఆయన ఏదో ముద్ద అన్నం పెడతాడని చెప్తే ఆయనే వచ్చి చెప్పాడు కదా, ఆ కోపం మీద వెళ్ళిపోయింది. నా కుమారుడు చచ్చిపోయాడే అని చెప్పి వెళ్ళిపోయి అంత దూరం మీద వస్తుంటే, ఆయన ఒక పర్వతం మీద కూర్చొని ఉన్నప్పుడు అంత దూరం పరిగెత్తుకుంటూ వస్తుంది, ఆవేశంతో వస్తుంది. ఆమెను అంత ఆవేశంతో వస్తున్న ఆమెను చూశాడు ఈ దైవజనుడు. చూసి, గెహజీ, ఆ సునేం పట్టణంలో ఉన్న ఆ గనురాని స్త్రీ వస్తుంది మన దగ్గరికి, ఎందుకు అంత ఆవేశంతో వస్తుంది? వెళ్ళి అడుగు, క్షేమాన్ని కనుక్కోమంటే ఈయన వెళ్ళి అడుగుతాడా? అమ్మా, ఎందుకంత ఆవేశంతో వస్తున్నావు? ఏం జరిగింది? ఎందుకు వచ్చావు? అసలు మీ సేవకుడు ఎక్కడున్నాడు? పిలి ఆయన్ని, ఎక్కడున్నాడు, రమ్మను అని అరుచుకుంటూ వెళ్ళిందండి. వెళితే, ఏమ్మా వచ్చావు? దైవజనుడా, నేనేమైనా నిన్ను గర్భఫలం ఇవ్వమని అడిగానా? నీవే ఏదో ముద్ద దైవజనుడు అని చెప్పి నేను ముద్ద అన్నం పెట్టి కానుకిస్తే నా కుమారుడు పుడతాడన్నవే, పుట్టాడు, మంచిది, బాగుంది అక్కడ వరకు. మరి ఇప్పుడు చచ్చిపోయాడు.
మరి వాడిని బతికేది ఎట్లా? ఎవరు బతికిస్తారు? నా కుమారుని నాకు ఎవరు తెచ్చిస్తారు అని చూడండి ఎలీషాను తిడుతుందండి. ఇప్పుడు ఈ ఎలీషా దేవుడు ఏమన్నా బతికేయడానికి? మనలాంటి సాధారణమైన వ్యక్తే కదా, సాధారణమైన మానవుడే కదా. మరి ఏం చేయాలో తెలియకండి అమ్మా ఆగ నీ కుమారుడు చచ్చిపోయాడా? నేను ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అసలు మంచాన్ని బట్టి మనిషికి విలువ వస్తుందా? మనిషిని బట్టి మంచానికి విలువ వస్తుందా? చెప్పండి. అర్థమవుతుంది నేను చెప్పే మాట ప్రశ్న. గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి గట్టిగా. మంచాన్ని బట్టి మనిషికి విలువ వస్తుందా? మనిషిని బట్టి మంచానికి విలువ వస్తుందా? చెప్పండి గట్టిగా చెప్పండి. మనిషిని బట్టి మంచానికి. ఎందుకో తెలుసా? ఇప్పుడు చాలామంది మంచాలు చేయించుకుంటారు, పాపానికి వాడుకుంటారు. కానీ ఎలీషాకు కూడా ఆ స్త్రీ మంచం చేయించింది కదా. ఆ మంచం మీద పడుకున్నటువంటి ఆ మంచము ఎలీషా ఎట్లంటాడు అంటే పరిశుద్ధుడా, నీతిమంతుడా, అనీతిమంతుడా? నీతిమంతుడు, ఒక ప్రవక్త అండి. అయితే ఎలీషా పొందుకున్న అభిషేకం అంతా ఎక్కడుంది? మంచం మీద ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకోసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా అని చెప్పండి. చూడండి, ఇప్పుడు ఈ అభిషేకం అంతా పొందుకున్నాడు కదా ఎలీషా. అయితే పొందుకున్న అతని మీదే కాదు, అతడు పడుకున్న మంచానికి కూడా ఏముంది? అభిషేకం పాకిపోయిందండి. ఇప్పుడు ఈ స్త్రీ వెళ్ళి ఆయన అడిగితే అప్పుడు అంటే ఎక్కడ పండుపెట్టామో నీ కుమారుని? అయ్యా నా మంచం మీద పండుకోబెట్టొచ్చాను, నువ్వు రా, నా ఇంటికి రా. అప్పుడు చూడండి ఎలీషా గారు వచ్చి ఇప్పుడు ఆ మంచం మీద శవమై ఉన్న కుమారుని ఆ కుమారుని అట్లా పడిపెట్టి ఆ చేయి మీద ఈ చేయి మీద పెట్టి కాళ్ళ మీద కాళ్ళు, ముక్కు మీద ముక్కు, నోటి మీద నేరుగా పండుకొని పని ఊదాడండి. ఊదే లోపల ఆయన వెంటనే ఏం చేశాడు అక్కడ? ఇప్పుడు చదవండి, అక్కడ 35 వచనం చదవండి, 32 వచనం చదవండి. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను, తన కండ్లు వాని కండ్ల మీదను, తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీదకి ఎక్కి వాని మీద పొడుగుగా పడుకొనగా బిడ్డ 7 మార్లు తుమ్మి కండ్లు తెరిచెను. అప్పుడు అతడు గెహాజీ అని పిలిచి ఆ షూనేమీరాలను పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకోమని ఆమెతో చెప్పెను. అంతటా ఆమె లోపలకు వచ్చి అతని కాళ్ళ మీద పడి సాష్టాంగ లేచి తన కుమారుని ఎత్తుకొని పోయిను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే 3వ మంచం ఏం చేసిందో తెలుసా? ఒక బిడ్డకు ప్రాణం పోసిందంట. ఏం చేసిందండి? అర్థమైంది ఇప్పుడు? ఏం చేసింది 3వ మంచము? ఒక బిడ్డకు ప్రాణము. చూడండి మంచంలో ఎంత ఆత్మీయత ఉందో. ఎలీషా ఎప్పుడైతే ఆ చనిపోయిన బిడ్డను తిరిగి బతికించాలని ఈ దేవునికి ప్రార్థన చేశాడో, ఈ చేయి మీద ఆ చేయి మీద ఈ చేయి, ముక్కు మీద ముక్కు, నోటి మీద నోటి పెట్టి ఉఫ్ఫని ఎప్పుడైతే ఊదాడో వెంటనే ఆ బాలుడు జీవంతో పొందుకొని లేచి 7 సార్లు తుమ్మాడంట. తుమ్మి సజుడైతే అప్పుడు బతికిన కుమారుని మళ్ళీ ఏం చేశాడు ఎలీషా గారు? తల్లి ఒడికి అప్పగించాడంటండి. అయితే 3వ మంచం ఏం చేసింది? ఎలీషా పడుకున్న మంచము బిడ్డకు ప్రాణం పోసింది. ఎన్ని రకాల మంచాలు చెప్పానండి? 3 రకాల మంచాలు. సొలొమోను కూడా మంచం చేసుకున్నాడు కదా. ఎట్లాంటి మంచం చేసుకున్నాడు? వెండితో, బంగారుతో, రాజరికం అనే ఇట్లాంటి 4 రకాల మంచం చేసుకున్నాడు. కానీ ఈ సొలొమోను చేసుకున్న మంచం పాపానికి వాడుకుంటే ఈ మంచంలో ఉన్న దాగిన ఆత్మీయత ఏమిటంటే, ఒకటి పక్షవాయువు కలిగినటువంటి వాని మంచం ఏం చేసింది? వాని పాప భారాన్ని మోసింది. రెండవది యోబు పడుకున్న మంచం యోబుకి ఏమిచ్చింది? ఆదరణ ఇచ్చింది. ఎలీషా పడుకున్న మంచం ఏం చేసింది? ఒక బిడ్డకు ప్రాణం పోసింది. ఆ మంచం ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా హల్లెలూయా.
అందుకే ఈరోజు మంచానుకున్న ఆత్మీయత మనిషికి లేదు. ఆ మంచాన్ని చూసి కూడా మనం ఇప్పుడు ఏం నేర్చుకోవాలి? ఆత్మీయత మనం అందరం నేర్చుకుందాముగాక. దేవుడి వాక్యం మనందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.